గురుగారు, మరో రాశి తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో? తులారాశికి శని రాజయోగ కారకుడు అంటారు. కానీ శని రాజయోగాన్ని ఇవ్వాల్సిన శని కూడా కరెక్ట్గా 6వ స్థానంలో ఉగాదినిచ్చిస్తుంటే రాజయోగాన్ని ఇస్తాడా అంటే, కానీ వ్యతిరేక గ్రహస్తులు కొన్ని ఉంటాయి కనుక 38% మాత్రమే అనుకూలతలు ఉంటున్నాయి, 62% వ్యతిరేకత ఉంటాయి. 38 ప్లస్ పాయింట్స్, 62 వ్యతిరేకత ఉంటాయి. కనుక ఇలాంటి సమయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏమిటంటే, మీ మనసు మీ కంట్రోల్లో ఉండదు, అది తిరుగుతూ ఉంటుంటుంది. అలాగే ఒక్కోసారి మీ మనసు కరెక్ట్గా ఈ ఒక పని చేద్దాము, ఒక ప్రాంతానికి వెళ్దాము, ఒకరితో మాట్లాడదాము అని చేద్దాం అనుకుంటే కరెక్ట్గా ప్రారంభం చేసే సమయానికి ఒక కొద్ది నిమిషాల ముందే ఇది వద్దు, డ్రాప్ అయిపోతారు. కనుక కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో మీ మనసు డ్రాపింగ్కి అలవాటు పడుతుంది. కనుక ఆ మనసు డ్రాపింగ్ని కొంచెం తగ్గించుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇక అదృష్ట స్థానమా, అది కూడా దగ్గర దాకా వచ్చి వెనక్కిపోతుంటుంది. ఇక ఖర్చు అంటారా, ఏదో అనుకున్న దానికంటే అధికంగానే ఖర్చు ఉంటుంది. ఇంకేమైనా ప్లస్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయంటే, కెరీర్ డెవలప్మెంట్ ఉంది, ఉద్యోగం డెవలప్మెంట్ ఉంది, ఆర్థికంగా డెవలప్మెంట్ ఉంది, దాంపత్యం డెవలప్మెంట్ ఉంది. అనుకూలంగా లేనిది ఏమిటంటే మనసు ఒకటి, అదృష్టం ఒకటి, దగ్గరకు వచ్చే డబ్బు దూరంగా పోవటం. కనుక వీటిని కొంచెం కంట్రోల్లో పెట్టుకోవటం కోసంగా వారానికి 3 రోజులు మాత్రమే, అది బుధ, గురు, శుక్ర, ఈ 3 రోజుల్లో ఇంగువ వేసిన పదార్థాన్ని చక్కగా భోజనంలో వండుకొని తినండి. దానివల్ల విశేషమైనటువంటి యోగాలు వస్తాయి. 354 రోజుల పాటు కొనసాగేటువంటి విశ్వాసం మీకు పెద్దపీట వేస్తుంది, మీ నమ్మకాలకు పెద్దపీట వేస్తుంది.